భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 సంవత్సరాలలోపు వయసు గల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నట్లు పేర్కొంటూ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రతి బాలిక తప్పనిసరిగా ఈ టీకాను తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధులు, కాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎక్కడా మురుగు లేదా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే ఫ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలను వివరించడం జరుగుతుందని డాక్టర్ శిరీష తెలిపారు. ప్రజల సహకారంతోనే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆమె పేర్కొన్నారు. సో ఈ సీజనల్ వ్యాధుల వల్ల మనకు వచ్చే మెయిన్ రోగాలు ఏంటంటే జ్వరాలు. ఈ జ్వరాలు రాకుండా ఉండడానికి మనం ఈ చర్యలన్నీ తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం కలుషితమైన నీరు వస్తూ ఉంటుంది. సో ఈ కలుషితమైన నీరు మనం ఏం చేయాలి? ఒకవేళ మనకే వస్తూ ఉంటాయి, సో మనం అది తప్ప మనకి తాగడానికి వేరే నీళ్ళు లేవు అని అనుకున్నప్పుడు ఈ నీటిని కాచి చల్లార్చుకొని వడగట్టుకొని తాగాలి. సో అప్పుడు మనకి ఈ టైఫాయిడ్ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి, మోషన్స్ అనేవి కాకుండా ఉంటాయి. ఇంకోటి ఈగలు వాళ్ళని ఇవ్వకుండా చూసుకోవాలి ఫుడ్ మీద, దానివల్ల కూడా మోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఇవి చూడాలి. ఇంకోటి పిల్లలు మట్టిలో ఆడనివ్వద్దు ఎక్కువసేపు, ఈ వర్షం నీళ్ళలో ఆడనివ్వద్దు, జలుబు దగ్గు వస్తాయి. అట్లే ఈ నులి పురుగుల సమస్యలు కూడా పిల్లలకు వస్తాయి మట్టి గోళ్ళల్లో ఉండిపోవడం వల్ల. సో ఆ చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆ పిల్లలు అవే ఫుడ్ తినేస్తారు, ముట్టుకుంటారు. అవి తినడం వల్ల కూడా వాళ్ళకి కడుపు నొప్పి సమస్యలు, ఈ మోషన్స్ అయ్యే సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. సో అది మీరు ఒకసారి జాగ్రత్తగా ఉంచుకొని పిల్లలకి తినే ముందు తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం కానీ, నీట్గా హైజీన్గా ఉండడం, చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళడం, ఎండిన బట్టలు మాత్రమే వేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యతగా మీకే పేరెంట్స్గా ఉంది. సో ఇవన్నీ మీరు పిల్లలకి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను డాక్టర్ శిరీష, పిహెచ్ వెల్దుర్తి మెడికల్ ఆఫీసర్ని. సో ఇప్పుడు రీసెంట్గా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్. మెయిన్గా మనం 14 సంవత్సరాలు నిండిన పిల్లలకి, ఆడపిల్లలకి మాత్రమే ఈ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇవ్వమని ఇచ్చారు. సో 14 years మార్చ్ 2011 ఫస్ట్ నుంచి మార్చ్ 2012 మార్చ్ 31 వరకు ఈ మధ్య నెలలో పుట్టిన పిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా అరికట్టడానికి మనం ఈ 14 సంవత్సరాల పిల్లలకి ఇస్తాం. సో దయచేసి ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే, ఎవరైనా పేరెంట్స్ నాట్ విల్లింగ్ అని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక్కసారి దాని గురించి అవగాహన తెలుసుకొని, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు పిహెచ్సికి రావచ్చు, మేము దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మీ ఒపీనియన్ మీరే మార్చుకుంటారు. ఖచ్చితంగా మీ పిల్లలు బెనిఫిటే పొందుతారు, కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కానీ ఉండవు కూడా. ఇప్పటికే మన దగ్గర ఆల్మోస్ట్ 200 మెంబర్స్ చిల్డ్రన్ తీసుకున్నారు. మొత్తం మన దగ్గర 350 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ ఒక 50 మెంబర్స్కి మనం ఇస్తున్నాము. సో హెచ్పివి వ్యాక్సిన్ క్యాంప్స్ మనకి ఎక్కడెక్కడ పెట్టామంటే, ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు రావట్లేదు కాబట్టి, రాలేకపోతున్నారు, స్కూల్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే స్కూల్స్కి వెళ్ళి ఇవ్వచ్చు అనే పర్మిషన్ మన డిఐఓ మేడం మనకి ఇచ్చారు. సో మనం పిహెచ్సి నుంచి వ్యాక్సిన్ తీసుకొని మనం స్కూల్స్కి, జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్కి కానీ, కేజీబీవీ స్కూల్స్కి కానీ మనమే వెళ్ళి ఇస్తున్నాం. ప్రస్తుతానికి మన ఎల్దుర్తిలో కంప్లీట్ అయిపోయింది, మంగళపర్తిలో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కుక్నూర్, బండపోసన్పల్లి, అట్లే మాసేపేట, ఈ 3 విలేజెస్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో మనం ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇంకోటి నెక్స్ట్ వచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే సీజనల్ వ్యాధులు. ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి, జల్లులు కురుస్తూనే ఉన్నాయి. సో స్టాగ్నెంట్ వాటర్, నీళ్లు నిల్వ ఉండిపోతూ ఉంటే